బీజేపీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నారన్నారు ఆ పార్టీ నేత లక్ష్మణ్. కాళేశ్వరం ఫైల్స్ ను కాంగ్రెస్ ఎందుకు దాచేసి తొక్కిపెట్టిందని ప్రశ్నించారు. వెంటనే దీనిపై సీరియస్ గా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో సీఎంతో సహా మంత్రులు జైల్లో ఉన్నారన్నారు లక్ష్మణ్. ఏ రకంగా కుట్రలు పడుతున్నారో బీజేపీ తెలంగాణలో నిలువరించడానికి తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉన్నది. తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టే ఇవాళ మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఇదే అవినీతి విషయంలో ఈ రెండు పార్టీలు ఏ రకంగా రాజీ పడుతున్నాయో ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే కాళేశ్వరం మీద ఏ రకంగా మీరు ఆ రోజు ప్రచారం చేశారు. 1,00,000 కోట్లు దోపిడీ చేశారు. ఆ దోపిడీ చేసుకుని దాచుకున్నటువంటి సొమ్మును మేము కక్కించి ప్రజలకు పంచిపెడతామనేటువంటి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో పిసిసి అధ్యక్షునిగా ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత కాళేశ్వరం సంబంధించిన ఫైల్ అన్నీ కూడా ఎందుకు తొక్కు పెట్టేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఇద్దరు రాజీ పడ్డారు కాబట్టి, మియా బీబీ రాజీ పడ్డట్టు. ఎందుకంటే ఆనాడు ఓటుకు నోటు కేసులో కూడా ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు మళ్ళీ రేవంత్ రెడ్డి మీద ఏదైతే మరి మీరు ఆ రకంగా మేము పట్టుకున్నామని చెప్పి కేసు పెట్టి జైలు పంపించిన మీరు ఆ తర్వాత ఎందుకు మెతక వైఖరి అవలంబించారో తెలంగాణ ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ రెండు పార్టీలు పరస్పరమైనటువంటి అవగాహనతో రాజీ పట్టడానికి ఇది నాంది అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ మీ కాళేశ్వరం ఫైల్ ముందు కదలవు, వాళ్ళకు దొరకవు. ఇవాళ నోటుకు ఓటు కేసు ముందుకు పోదు. అంతేకాదు ఒకసారి మీరు ఆలోచన చేయండి. అవినీతి విషయంలో ఏ రకంగా ఈ పార్టీలన్నీ కూడా మూకుమ్మడిగా ఏకమై మోదీ గారి మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇవాళ మద్యం కుంభకోణానికి పాల్పడినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు జైలు పాలయ్యి ఆ మద్యం ఏ రకంగా మరి ఆ కుంభకోణానికి పాల్పడ్డారో ఆధారాలతో సహా ఇవాళ కోర్టులో వాటిని ప్రదర్శిస్తూ ఉంటే కోర్టులు ఇవాళ ఏమాత్రం కూడా ఇవాళ బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి ఆమ్ ఆద్మీతో పార్టీతో ఆ మద్యం కుంభకోణం